నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే మనకు నిజమైన బంధువులు ఎవరు, స్నేహితులు ఎవరు, అలాగే మన చుట్టుపక్కల ఉన్నవారు నిజంగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నారా, నిజమైన బంధువులు అలాగే మన యొక్క శ్రేయోభిలాషులు స్నేహితులు ఎవరని తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతూ ఉంది. ఎందుకంటే బాగా నమ్మిన వారు కూడా మన పైన దుష్ప్రచారం చేసేసి మన గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉన్న ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే చాణక్య నీతిలో చాణక్యుడైతే అద్భుతంగా దీనికి వివరణ ఇవ్వడం జరిగింది. ఎవరు నీకు నిజమైన మిత్రులు లేదా బంధువులనేది ఎప్పుడు తెలుస్తూ ఉందంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు వస్తూ ఉన్న బంధువులు గాని, స్నేహితులు గాని, అలాగే శ్రేయోభిలాషులు ఎవరైతే ఉండారో వాళ్ళను అస్సలు నమ్మవద్దని చెప్పేసి చాణక్యుడైతే చాణక్య నీతిలో చెప్పడం జరిగింది. నీకు నిజమైన బంధువులు ఎవరంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, లేదంటే నీ దగ్గర డబ్బు లేనప్పుడు, లేకపోతే నీకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఏదైనా నీకు సమస్య వచ్చినప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా నీ దగ్గరికి వచ్చి నీ వెంట నేను ఉంటానని చెప్పేసి ఎవరైతే చెబుతారో వాళ్ళే నీకు నిజమైన బంధువులు కానీ, స్నేహితులను కానీ, అలాగే నువ్వు పార్టీలు ఇచ్చినప్పుడు గాని, లేదంటే ఫంక్షన్లు చేసినప్పుడు గాని, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎవరైతే వస్తూ ఉన్నారో ఆ యొక్క బంధువులు నిజం కాదు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకునేందుకు మేమున్నామని చెప్పి వస్తూ ఉన్న స్నేహితుడైనా సరే, బంధువులైనా సరే వాళ్ళే నీకు నిజమైన బంధువులు మరియు స్నేహితులని చెప్పేసి చాణక్యుడు తన యొక్క చాణక్య నీతి శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న సమాజంలో కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే మన చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అసలు రూపాలైతే బయటపడతాయి. ఇంతవరకు మనతో బాగా మాట్లాడిన వారు కూడా మనం కనపడితే పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మనతో బాగా మాట్లాడుతూ మన గురించి బయట తప్పుడుగా అయితే ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు నిజమైన బంధువులు కాదని చెప్పేసి, నిజమైన స్నేహితులు కాదని చెప్పేసి, నువ్వు కష్టాల్లో ఉండి, ఇంట్లో ఉండి అనారోగ్యంతోనో, అప్పుల కారణంగానో, వ్యక్తిగత కారణాల వల్ల బాధపడుతూ ఉంటే వచ్చి నీకు ధైర్యం చెప్పి నీ వెంట నేను ఉన్నానురా, నీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ ఒక చిన్న కష్టానికి నువ్వు ఇంత ఇబ్బంది పడితే ఎలా అని చెప్పేసి మనకు మనోధైర్యం ఎవరైతే ఇస్తారో వాళ్ళే మనకు అసలైన బంధువులన్నా. కాబట్టి ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.